నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరోసారి మొత్తం గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. ఇన్ఫ్లో 4,10,676 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 4,06,430 క్యూసెక్కులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడి ఎడమ నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కొందన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి 26 గేట్లను కూడా 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గత ఏడాది కూడా ఇదే సమయంలో ప్రస్తుత సీజన్ ఇదే సమయంలో కూడా దాదాపుగా 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం రావడం జరిగింది. దీంతో గత ఏడాది కూడా వారం రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆగస్టు నెలలోనే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది ముందస్తుగానే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జూన్ నెల నుంచే వరద ప్రవాహం మొదలు కావడంతో జూలై చివరి నాటికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను జూన్ నెలలో 511 అడుగులకు అంటే డెడ్ స్టోరేజ్ కి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహంతో జూలై 29 వరకు దాదాపు 589 అడుగులకు చేరుకోవడం జరిగింది. దీంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల పాటు 10 రోజుల పాటు తగ్గుముఖం పట్టినటువంటి వరద ప్రవాహం మళ్లీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీ వరద వస్తుంది. ఈ దాదాపుగా 4,10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4,10,000 క్యూసెక్లను అదే స్థాయిలో కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దాదాపుగా స్పిల్వే ద్వారానే 3,57,000 క్యూసెక్లకు పైగా స్పిల్వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. కుడి ఎడమ కాలువలకు కూడా సాగునీటిని విడుదల చేస్తున్నారు. త్రాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి కూడా 2,400 క్యూసెక్లు సాగునీటి అవసరాలకు కూడా రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత 5 రోజుల నుంచి కూడా ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొదటగా 5 అడుగుల మేర ఎత్తినటువంటి క్రస్ట్ గేట్లను ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరగడంతో 10 అడుగుల మేరకు ఎత్తడం జరిగింది. ఇదే ఇన్ఫ్లో కూడా ఇంకా కొన్ని రోజులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్న నీటితోటి పూర్తి స్థాయి నీటి మట్టానికి 590 అడుగుల గాను 584 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 294 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే వరద ప్రవాహం ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి కొంత ఖాళీ చేసే విధంగా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో 590 అడుగులకు ఉన్నటువంటి నీటి మట్టాన్ని 584 అడుగులకు తగ్గించడం జరిగింది. ఒకవేళ ఎగువ నుంచి వరద ప్రవాహం తక్కువైతే మాత్రం క్రస్ట్ గేట్లను ఏదైతే క్లోజ్ చేసి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే విధంగా చేసేటట్టు కూడా ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయికి ఎగువ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ భారీగా వస్తున్న ఇన్ఫ్లో రికార్డు స్థాయిలో వస్తుంది కాబట్టి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు దిగువకు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ కూడా ఈ వరద ప్రవాహం వెళ్తుండటంతో కృష్ణా నది పరివాహకానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరద ప్రవాహానికి సంబంధించి గ్రామాల్లోకి కూడా మరింత ఇన్ఫ్లో ఇంకా పెరిగితే మాత్రం
గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో ఇబ్బంది ఉంటుందో, వరద నీరు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే సహాయక చర్యలు కూడా ముందస్తుగానే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ సీజన్ లోనే మూడోసారి 26 క్రస్ట్ గేట్లను, ప్రాజెక్టుకు ఉన్నటువంటి మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో పర్యాటకుల తాకిడి కూడా భారీగానే వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పిల్వే నుంచి కిందికి జారుతున్నటువంటి నీటి ప్రవాహంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మంచుతో కమ్ముకున్నట్టుగా కూడా సుందర దృశ్యాలను కూడా చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అక్కడ కూడా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి రికార్డు స్థాయిలో 4,10,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో అదే స్థాయిలో దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ జాన్. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడం శ్రీశైలం నుండి